ఈరోజు మనతో సినీ క్రిటిక్ రాహుల్ అయ్యర్ గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. శృతి మించిన శేఖర్ మాస్టర్ స్టెప్పుల గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఏంటి, ఏం జరిగింది, అసలు కొరియోగ్రఫీ ఏంటి ప్రాబ్లం? జనరల్గా అతి ఎంత కష్టపడి ఎంతమందికి సలాంలు కొడితే కానీ ఆ స్టేజ్కి రారు. ఓకే, తల వంచుకొనే ఉండాలి ఏ స్టేజ్ నుంచి అయినా కూడా. ఎక్కడ ఎదగాలో, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలో అనేది కూడా శేఖర్ మాస్టర్ గారికి బాగా తెలిసే. డీలో తన కెరియర్ని ప్రారంభించి ఇక్కడ దాకా ఈరోజు వరకు పెద్ద పెద్ద స్టార్లకి, అందరి హీరోలకి స్టెప్లు వేయించిన శేఖర్ మాస్టర్ గత కొంతకాలంగా ట్రోల్స్ని బాగా ఎదుర్కొంటున్నారు. ఎక్కడి నుంచి అంటే పీలింగ్స్ సాంగ్ నుంచి కొంచెం వియర్డ్గా ఉన్నాయి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ ఫ్యామిలీతో చూడలేని స్టెప్స్ ఉన్నాయి. నెక్స్ట్ దబిడి దిబిడే సాంగ్ అంటే పిల్లలతో చూడలేని స్టెప్స్ ఉన్నాయి. దానికి మించి కొంచెం ఘాటు తగిలించి ఇది కదా సర్ప్రైజు అని చెప్పి కెటికా శర్మతో మన రాబిన్ హుడ్లో ఒక సాంగ్ చేశారు. లేడీస్ ఆ మిడ్డియో ఏదో ఫ్రాక్ ఏదో వేసుకుని ఆ ఫ్రాక్ని కొంచెం ముందుకు లాగి ఇట్లా తీయడం అంటే వాట్ యు ఆర్ ట్రయింగ్ టు షో. మీ డాన్స్ స్టెప్స్ అన్నీ బాగుంటాయి, మీ మాట తీరు బాగుంటుంది, మీరు పెద్ద పెద్ద స్టార్స్కి కొరియో వాళ్ళ చేత కూడా ఎవరైతే స్టెప్పులు వేయలేరు అనుకున్నా వాళ్ళ చేత కూడా మీరు డాన్స్లు వేయించారు. ప్లస్ ఆయన ఏంటంటే ఆ విష్ణుప్రియ భీమినేనియో ఎవరో ఉన్నారు కదా మన బిగ్ బాస్కి వచ్చింది మొన్న, ఆ అమ్మాయి చేత కూడా చాలా వియర్డ్గా స్టెప్లు వేయించాడు ఆ మానస్తో కలిపి. అలాంటి అర్థమైన వాళ్ళకి మీరు ఎందుకు డాన్సులు నేర్పిస్తారో దేవుడికే తెలియాలి బేసికల్లీ. ఎందుకు నా దృష్టిలో వాళ్ళు అంతే, వాళ్ళకి డాన్స్ వచ్చు కదా అని చెప్పి ఒళ్ళంతా ఇప్పుకొని చూపించాల్సిన పని లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు టాలెంట్ ఉంటే ఏ రకంగా అయినా వస్తుంది, దానికి నువ్వు దిగజారాల్సిన పని లేదు. అలాంటి వాళ్ళ చేత కూడా నువ్వు ఎందుకు డాన్సులు నేర్పిస్తున్నారో శేఖర్ మాస్టర్ మీకే తెలియాలి బేసికల్గా. సో ఇక్కడ ఇవన్నీ పక్కన పెడితే శేఖర్ మాస్టర్ డాన్సుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అంటే వియర్డ్గా కొరియోగ్రఫీ చేస్తున్నాడు. ఒక ఆడపిల్ల చేత ఆ స్టెప్ వేయించడం ఏంటి అంటే శేఖర్ మాస్టర్ చెప్పేశాడు కాబట్టి నేను ఏదైనా వేసేస్తాను. అయ్యో, ఆ అమ్మాయికైనా సరే చాలా వియర్డ్గా ఉంది నేను వేయలేను. ఎంత ఐటమ్ సాంగ్ అయినా, ఇప్పుడు పాత సినిమాలో కూడా ఐటమ్ సాంగ్స్ ఉండేవండి, అవి కూడా కొంచెం చూసేదానికి ఎబ్బెట్టుగా అనిపించినా కూడా ఫ్యామిలీతో చూడొచ్చు. ఎందుకంటే ఆమె డాన్సర్, క్లబ్ డాన్సులు అంటారు, కవర్ సాంగ్లు అంటారు, ఐటమ్ సాంగ్లు అంటే ఇప్పుడు ఊ అంటావా మామ కూడా సమంత చేత చేయించారు. మరి వల్గారిటీగా అయితే లేదుగా. ఆ వల్గారిటీ ట్రోల్స్ ని ఫేస్ చేసుకుంటూ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో సాంగ్స్ అన్ని, ఐటమ్ సాంగ్స్ అన్ని కూడా. అసలు ఆ వల్గారిటీ ఎందుకు ఇప్పుడు అంటాను నేను. ఆ వల్గారిటీతో మీరు ఎదగాల్సిన పని లేదు కదా. నార్మల్ సాంగ్ మీకు వచ్చినదంతా కూడా ఒక్క సాంగ్ తో పోతుందిగా, ఒక్క స్టెప్తో. అమ్మాయి డ్రెస్ ముందుకు లాగి డాన్స్ వేయడం ఏంటండి చండాలంగా. అది అసలు వినడానికే చూడ్డానికే చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. అయితే తలదించేసుకున్నాను అసలు ఏంటా ఈ సాంగ్ ఇట్లా అని చెప్పి. కొంతమంది రసికులు, సినిమా ప్రియులు, రసిక రాజాలు చూసుకోండి, బట్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసే సాంగ్స్ అయితే కాదు. అసలు ఏకి పడేస్తున్నారు శేఖర్ మాస్టర్ని. ఎందుకంటే మీ స్టెప్స్ అన్నీ బాగుంటాయండి, కానీ మీ డాన్స్ కొరియోగ్రఫీ బాగుంటుంది, మీరు డాన్స్ చేస్తే చూడడానికి బాగుంటుంది, కానీ అలాంటివి ఎందుకు చేస్తున్నారు? తలపొగరు ఎక్కువైపోయిందా లేకపోతే మదం ఎక్కిందా, ఇట్లెందుకు చేస్తున్నారని నెటిజన్లు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దానికి శేఖర్ మాస్టర్ ఆన్సర్ ఏం చెప్పరండి, ఎందుకంటే వాళ్ళకి ఆ మాస్ మసాలా కావాలి. జనరల్లీ డైరెక్టర్ అడుగుతాడు, నువ్వు ఇంత మాస్ మసాలా చేయాలండి కొరియోగ్రఫీ, మీరు అసలు ఈ సాంగ్తో పిచ్చెక్కిపోవాలి, పెద్ద వైరల్ అయిపోవాలి అని. సరే వైరల్ అయిపోవాలి కదా చూపిస్తానని చెప్పి ఆ అమ్మాయి చేత ఏం చేశాడు వైరల్ కోసం. డైరెక్టర్ అదే చెప్తారు, ఇప్పుడు ఈ సాంగ్ నేను చాలా సూపర్ హిట్ అయిపోవాలండి, అసలు మనకు మీరు కొరియోగ్రఫీ చేసిన సాంగ్, అందులో అమ్మాయి మేకప్ డ్రెస్సింగ్ స్టైల్ చాలా బాగుంటుంది, అసలు ఆ అమ్మాయిని చూస్తే జనాలు పిచ్చెక్కిపోవాలి అని ముందు ఒక లైన్ ఇస్తారు. ముందు స్టోరీ చెప్తారు, ఈ స్టోరీలో ఈ సాంగ్ ఇక్కడ ఇంపార్టెంట్, స్టోరీకి ముందు స్టోరీకి తర్వాత ఎపిసోడ్ని చెప్తారు. వీళ్ళు దాని తగ్గట్టుగా మైండ్లో ఫిక్స్ అయ్యి ఆ పాటకి కొరియోగ్రఫీ చేయాలి. సో ఆ మెయిన్ హీరోయిన్ అనుకోండి, ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందా ఆడియన్స్ మీద చూపిస్తారు. లేదా ఆ సినిమాలో ఏదైనా స్పెషల్ నెంబరు లేకపోతే తలుక్కుమని వచ్చే పాత్రలు ఉంటాయి కదా, ఆ పాత్రలకి ఎవరు ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందో చూసుకొని ఆ డాన్సులు కొరియోగ్రఫీ చేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయికి సినిమాలో పాత్ర ఉందా లేదా మనకు తెలియదు కెటికా శర్మకి, కానీ ఆ అమ్మాయి గెటప్ అంతా బాగానే ఉంది, కానీ ఆ స్టెప్ అసలు
ఎంత జుగుప్సాకరంగా ఉందంటే చూడడానికి. ఇప్పుడు మీరు అందరూ మెసేజ్ పెడతారు, నువ్వు చూడకరా మేము చూస్తాము అని చెప్పి. అయ్యో. నేను అనేది చూడొద్దు అని కాదు, నాకు చూడడానికి ఇబ్బందిగా ఉంది. ఓకే. ప్లస్ శేఖర్ మాస్టర్ గారు ఎందుకు ఇంత దిగజారిపోయి కొరియోగ్రఫీ చేస్తున్నారు? కుటుంబంతో చూడాలన్నా సేమ్. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ బాబు ఆ పాపతో చూస్తారంటే సినిమా. ఆయనకి ఎదిగిన కూతురు ఉంది, బాబు ఉన్నాడు, వాళ్ళతో కలిసి సినిమా చూస్తాడా? సో నేననేది అదే, శేఖర్ మాస్టర్ గారు ఇప్పటికైనా మీ పందా మార్చుకోవాలి. మీ పరిధిలో నుంచి ఎప్పుడైతే మీరు ఆ పరిధిలోనే ఉంటారో అప్పుడే బాగుంది. ఆ పరిధి దాటిపోయింది, కొంచెం జాగ్రత్తగా స్టెప్స్ కంపోజ్ చేయండి, లేకపోతే ట్రోల్స్తో మీ కెరియర్కి బలి అవుతుంది.